ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఫుల్ జోష్ మీద ఉంది. ఒకవైపు మెంబర్షిప్ డ్రైవ్ సూపర్ సక్సెస్ కావడం, అనుకున్న దానికంటే ఎక్కువ ఎన్రోల్మెంట్ జరగడం. మరోవైపు పవన్ కళ్యాణ్ టూర్ కర్ణాటక వైపు, చిరంజీవి టూర్ కేరళ వైపు, ఇంకోవైపు నుంచి నాదెండ్ల మనోహర్ ఢిల్లీ పర్యటన. ఇవన్నిటినీ కలిపి చూస్తే కనుక జనసేన నేతలు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అధికారంలో భాగస్వామ్యం అయినటువంటి నేపథ్యంలో చురుకైన పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి అనుగుణంగానే మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలతో సంబంధం లేకుండా తనదైన శైలిలో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జన సైనికుల్లో ఉత్సాహం నింపుతుంది. ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు ఉన్నారు. అరుణ్ గారు, నమస్కారం. నమస్తే సార్. ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం హోదాలో కర్ణాటక టూర్ వెళ్ళడం, అలానే అక్కడ జరిగినటువంటి అధికారిక కార్యకలాపాలు, అందులో భాగంగా ఆయన చేసినటువంటి ఒక స్టేట్మెంట్, ఓవరాల్గా ఈ టూర్ ఏ విధంగా జరిగిందని మీరు అనుకుంటున్నారు? సార్, ఒక అటవీ శాఖ మంత్రివర్యుల హోదాలో చిత్తూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి కంప్లైంట్లు ఏవైతే అటవీ ఏనుగులు పొలాల మీద పడి ధ్వంసం చేస్తూ అడ్డొచ్చిన మనుషులను కూడా తొక్కి చంపేస్తున్నాయని చెప్పేసి సుదీర్ఘ కాలంగా ఎన్నో గవర్నమెంట్లు మారినప్పటికీ కూడా ఆ ప్రాంత వాసుల యొక్క కంప్లైంట్ సమస్య ఇదే. ఒక అటవీ శాఖ మంత్రి హోదాలో ఆయన పక్కన కర్ణాటక రాష్ట్రంలో దొరికేటట్టు కుంకి ఏనుగులు, అంటే అడవి ఏనుగుల్ని పారద్రోలడానికి కొన్ని ఏనుగుల్ని పెంచుతూ ట్రైనింగ్ ఇస్తారు. వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా తోలాలి, ఎలా భయపెట్టాలి, ఈ భూమి మాది అని ఈ ఏనుగులతో ఆ ఏనుగులకు ఎలా సంకేతం ఇప్పించాలని జనరల్ అక్కడ జరిగే అంశం. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆ ఏనుగుల ద్వారా అడవి ఏనుగుల్ని పంపించేయాలన్నది ఒక మంత్రివర్యులుగా ఆయన తీసుకున్నట్టు స్టెప్. ఇందులో మనం ఇంకోటి ఆలోచించాలి. ఈయన ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, అక్కడ యూపీఏ కూటమి అధికారంలో ఉంది. రాజకీయ వైరితో కూడా రాజీ పడి రాష్ట్ర ప్రజల కోసం వెళ్లారు పవన్ కళ్యాణ్ గారు. అక్కడికి వెళ్ళి జరుగుతున్నటువంటి పరిణామాలు, గత 40 ఏళ్లుగా వ్యవస్థలో వస్తున్న మార్పుల గురించి ప్రస్తావించారు. దాంట్లో భాగంగానే ఆయన 40 ఏళ్లుగా సినీ రంగం, కథా చిత్రాలు ఎటువైపు వెళ్తున్నాయి, ప్రజల భావజాలాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయి అనే అంశం గురించి మాట్లాడారు. దానికి పని పాట లేని ఊసుకొని కబుర్లని చెప్పుకుంటున్నట్లుగా ఒక సినిమాకి ఒక హీరోకి ఎందుకు ఆపాదించారు అర్థం కాదు. 40 ఏళ్ల నుంచి ఎక్కడ ఉన్నారు సార్ ఇవాళ? నిన్న మీ సోకాళ్ళు మేధావులంతా ఎవరికైతే ఆపాదించారు, ఆయన 40 ఏళ్ల నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో. ఆయన ఒక్కళ్ళే ఆ సినిమా చేశారా? ఆ ఒక్క స్టోరీ అట్లా ఉందా? చాలా స్టోరీలు అలా ఉంటున్నాయి. ఈ విధానాన్ని మారుద్దాము అని చెప్పేసి ఆయన ఒక ఆర్టిస్ట్ గా, ఎట్ ఏ టైం ఒక ఉప ముఖ్యమంత్రిగా, ఎట్ ఏ టైం ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా చెప్పారు. దాన్ని కూడా వక్ర భాష్యంలో చెప్పేటువంటి భావజాలం ఉన్న మేధావులు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటాం. నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి బట్టి దరిద్రం సార్. కానీ అంటే టార్గెట్ ఆయనే అనేటువంటి అభిప్రాయం చాలామంది సోషల్ మీడియాలో మీరు అన్నట్టుగా వైరల్ అవుతూనే ఉంది. అల్లు అర్జున్ ఆయన ఉద్దేశించి అన్నారు అడవులు నరకడం అని చెప్పారు. చాలామంది హీరోలు ఇంతకు ముందర కూడా చేశారు. నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి హీరో పాత్రలు చాలా చూసాం మనం. కానీ స్పెసిఫిక్గా ఆయన అన్నటువంటి పదం అడవులను నరికేయడం హీరోయిజం అవుతుంది అనేటువంటి మాట ఆ సినిమాకే ఆపాదించారు, పుష్ప సినిమాకే ఆపాదించారు అని అంటే ఇది అంగీకరించలేమో. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గారు ఒక సింగిల్ లైన్ క్లారిటీ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఉద్దేశించి అనరు అనేటువంటి మాట ఒకటి చెప్పారు. బట్ అయినా కానీ ఆ దుమారం అలానే రేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు అటవీ శాఖ మినిస్టర్ అవ్వడం ఆయన పాపమా, లేదంటే ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అట్లాంటి సినిమాలు చేయడం మూలంగా ఇప్పుడు ఈయన అడవులు నరకడం తప్పు అనకుండా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయండి, బాగా చప్పట్లు అడవులు నరకడం అని చెప్పేసి ఎంకరేజ్ చేయాలా పవన్ కళ్యాణ్ గారు? ఎటు ఏం ఆలోచిస్తున్నాను సార్, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం సొసైటీకి? అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు తప్ప? ఆయన మినిస్టరు, ఆయన అదే చెప్పాలి. లేదండి బాగా అందరు ఎర్రచందనం స్మగ్లింగ్ చేయండి, అడవులు కొట్టేసేయండి, జంతువులను చంపేసేయండి, ఎందుకంటే మా కుటుంబంలో వాళ్ళు అట్లాంటి సినిమాలు తీస్తున్నారు కాబట్టి అని చెప్పి చెప్పాలా ఏంటి? ఒక మినిస్టర్ గా, ఒక ఉప ముఖ్యమంత్రిగా, పర్యావరణ ప్రేమికుడుగా, రాష్ట్ర ప్రజల కోసం మంచి చేయాలనుకున్న నాయకుడుగా ఆయన చెప్పిన మాటలు 100% కరెక్ట్. పైగా ఎస్పెషల్లీ 40 ఏళ్లుగా ఆయన మెన్షన్ చేసి మరి చెప్పారు. మరి మీరు ఆపాదిస్తున్న వ్యక్తి 40 ఏళ్లుగా హీరోగా ఉన్నారా, ఇండస్ట్రీలో ఉన్నారా, అట్లాంటి కథలే తీస్తున్నారా, లేదంటే రకరకాల హీరోలందరూ అట్లాంటి కథలు తీశారు కాబట్టి వాళ్ళందరికీ ఆపాదించి మాట్లాడారు అన్నది మీ ఊహకే వదిలేస్తున్నాం. కానీ అంటే పర్సనల్ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా? మీరు అన్నట్టుగా కేవలం సినిమా ఇండస్ట్రీలో యాక్చువల్గా అయితే ఆయన వెళ్ళింది అఫీషియల్ కార్యక్రమానికి, అటవీ శాఖ మంత్రిగా మాట్లాడి ఉంటే దీనిపైన ఎక్కువ పెద్ద విమర్శ వచ్చి ఉండేది కాదు. కాదు సినిమాకి రిలేట్ చేస్తూ ఆయన చెప్పినటువంటి ఉదంతం పైన విమర్శలు వస్తున్నాయి కదా, సో దాన్ని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఏ నెగటివ్ ని కూడా ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోరు. ఫస్ట్ విషయం చెప్తున్నాను,
ఎవరైనా ఎంత దుర్మార్గులైన ఆయన పట్ల ఎంత దారుణంగా వ్యవహరించినప్పటికీ కూడా ఆ క్షణం గుర్తుపెట్టుకొని ఆ క్షణానికి ఏమైనా మాట్లాడగలిగితే మాట్లాడతారు, లేదా వదిలేస్తారు. దాని తర్వాత ఆయన క్యారీ ఫార్వర్డ్ చేయరు. నెగిటివ్ ఎక్కువ రోజులు ఆయనతో పాటు క్యారీ ఫార్వర్డ్ చేసుకోరు మైండ్ లో. ఆయన చాలా పాజిటివ్ గా ఉండే వ్యక్తి. ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అట్లాంటి మైండ్ సెట్ తో ఉండాలనుకునే వ్యక్తి. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్ ముందు జరిగిన విషయాన్ని ఇప్పుడు దాకా గుర్తుపెట్టుకొని అట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తారని నేను అనుకోవట్లేదు. పైగా సినిమా అంటే ఒక హీరో కాదు, అక్కడ వందలాది వేలాది మంది ఆర్టిస్టులు 24 క్రాఫ్ట్స్ లో పనిచేసేటువంటి ఎంతో మంది ఉపాధి కోసం ఉన్నటువంటి నిరుద్యోగులు, ఒక నిర్మాత, అతని జీవితం, అతని కుటుంబ జీవితం, వేలాది కోట్ల రూపాయల డబ్బు, ఎంతో మంది పెట్టినటువంటి ఒక స్కిల్, అదంతా కూడా ఒక సినిమా మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత అది రిలీజ్ అయిన తర్వాత బాగుపడాల్సిన ఫ్యామిలీస్ ఇవన్నీ ఉంటాయి. ఎవరో ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఇంతమందిని ఇబ్బంది పెట్టే వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ గారు కాదు. రెండోది, అసలు అట్లాంటి సిల్లీ ఇష్యూస్ ఆయన మైండ్ లో పెట్టుకోరు. మీరు గతంలో చాలా చూడొచ్చు ఎన్ని విషయాలు. జగన్మోహన్ రెడ్డిని క్షమించి వదిలేశాడండి. వాళ్ళు మమ్మల్ని ఏమన్నీ ఇట్లా అయిపోయింది వాళ్ళ చాప్టర్. ఇంకా వాళ్ళని అసలు రాజకీయ వైరిగా కూడా మీరు చూడొద్దు, వదిలేసేయండి అని చెప్తున్నారు. అట్లాంటి వ్యక్తినే వదిలేసిన వ్యక్తి అల్లు అర్జున్ గారు చేసిన విషయాన్ని ఎందుకు గుర్తుపెట్టుకుని మాట్లాడతారండి? ఆయనకి ఏంటండి నీడ్ అసలు? కానీ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమాల్లో ఉన్న నెగిటివ్ క్యారెక్టర్స్ పైన కూడా డిస్కషన్ జరుగుతుంది. ఆయన ఎలాంటి క్యారెక్టర్స్ చేశారు, ఆ క్యారెక్టర్స్కి సంబంధించి నెగిటివ్ షేడ్స్ ఉన్నాయా లేవా, ఈ చర్చ అంతా అసలు ఎవరు చేస్తున్నారు? అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అటువంటి కాంట్రవర్సీస్, ఒక ఫ్యామిలీ అనేటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు, ఈ సమస్య లేదు అనుకున్నప్పుడు ఎందుకు ఇలాగా ఈ వైరల్ అయ్యేటువంటి న్యూస్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు ఉంది? చింత చచ్చిన పులుపు చావలేదని వైసీపీ ఇంకా పులుపు చావలేదు కదండి. పేమెంట్ ఇంకా డబ్బులు 1000 కోట్లు ఉన్నాయి. దాన్ని బట్టి ఇంకా పెయిడ్ మీడియా నడుపుతూనే ఉన్నాడు. సోషల్ మీడియాలో అకౌంట్లు ఓపెన్ చేయించి మరి అట్లాంటి వాళ్ళు సృష్టిస్తున్నటువంటి రాజకీయ అగాధాలు మాత్రమే ఇవి. ఎన్ని అనుకున్నా ఎన్ని చేసుకున్నా అల్లు అర్జున్ గారు, కళ్యాణ్ గారు బంధువులు ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు కలిసిపోతారు. మధ్యలో మీరు నేను అనవసరంగా పూసుకోవడం, దానివల్ల మనకు కొట్టే ఉత్తుత్తి తేట తప్ప ఉపయోగం ఏమీ లేదు. ఈ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టి గొడవలు రాజేసే వాళ్ళకు కూడా ఇదే చెప్తున్నాము. మీకు పేమెంట్ ఇచ్చే వాళ్ళకి భజన చేసుకోండి, తప్పులేదు. మీకు పేమెంట్ ఇచ్చి మీతో కామెంట్లు పెట్టిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయండి, తప్పులేదు. కానీ మంచిగా మాట్లాడిన విషయాలను కూడా చెడు వైపుకి తిప్పి మాట్లాడేలాగా చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో పార్టీకి ఆ వ్యక్తులకి నష్టం తప్ప ఎవరికి నష్టం ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు, నేను ఒక హీరోని అయి ఉండడం మూలంగా, ఒక ఆర్టిస్ట్ అయి ఉండడం మూలంగా నేను ఆపలేకపోయాను. ఇట్లాంటి భావజాలం వెళుతున్నప్పుడు సమాజంలోకి ఈ రోజు ఒక అధికారిక పదవిలో ఉండి ఇప్పుడైనా సరే నేనేమైనా చేయాలి ఈ సంఘటనకు సంబంధించి ఆపటానికి అని చెప్పేసి అన్నారు క్లియర్ గా. ఆ భావజాలను ఆపడానికి అన్నారు తప్ప ఆ సినిమాని ఆపడానికో ఆ హీరోని ఆపడానికో అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. వాస్తవానికి అక్కడ ప్రెస్ మీట్ జరిగిన సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్కి సంబంధించిన సినిమా గురించి మాట్లాడారు. ఆ సినిమా సెన్స్ని చెబుతూ, అంటే అలాంటి సినిమాలు 40 ఏళ్ల క్రితం వచ్చేవి అనేది వాస్తవానికి జరిగింది. అది గంధడ గుడి అనేటువంటి సినిమాకి సంబంధించి పునీత్ రాజ్ కుమార్ చేసినటువంటి ఒక సోషల్ ఓరియంటేషన్ ఉన్నటువంటి క్యారెక్టర్. అక్కడ వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ అనేటువంటిది కాన్సెప్ట్. అంటే మన తెలుగులో జనతా గ్యారేజ్ లాంటి కాన్సెప్ట్, అది సూపర్ హిట్ అయినటువంటి సినిమా. సో ఆ సినిమాకి రిలేట్ చేస్తూ ఆయన ఇది మాట్లాడారు. సరే, రాజకీయంగా ఏ విధమైనటువంటి విషయాలు లేకపోయినా కానీ మెగా ఫ్యామిలీలో ఏదో ఉంది అనేటువంటి ప్రచారం పదే పదే జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు దీన్ని ఖండించడానికి లేదా అలాంటిది ఏది లేదు అని సంకేతం ఇవ్వాల్సినటువంటి అవసరం కానీ అవకాశం కానీ బాధ్యత కానీ ఉంటుందా? ఒక విషయం మీద స్పందించడం మొదలు పెడితే అదే పనిగా వాళ్ళ కుటుంబంలో విషయాలు ఎవరి కుటుంబంలో వాళ్ళు చూసుకోకుండా పోయి మెగా ఫ్యామిలీలో మాత్రమే తొంగు చూద్దాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి సమాజంలో. ఇవాళ ఇండస్ట్రీలో కానివ్వండి, స్టేట్ లో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, ఎన్నో సందర్భాలు చూసాం ఆ విషయాలు కూడా. ప్రతిదానికి స్పందిస్తూ వెళ్తే ప్రతి ఒక్కడు ముందుకు వచ్చి మాట్లాడుతూనే ఉంటారు. ఎక్కడ ఆగిపోవాలి ఇప్పుడు? వాళ్ళ కుటుంబం గురించి వచ్చే విమర్శల్లోనో లేదంటే వాళ్ళ కుటుంబ బంధువులతో వచ్చే గొడవలు ఉన్నాయని చెప్పేసి జనాలు సృష్టించే అంశాల్లోనూ ఒక రాజకీయ నాయకుడు లేదంటే ఒక పెద్ద హీరోలు, సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వ్యక్తులు, ఇట్లాంటి వాళ్ళంతా ఈ విషయాల దగ్గర ఆగిపోవాలా? ఇప్పుడు మీ కుటుంబానికి, మీ బంధువులకి, మీకు ఎవరికి గొడవలు ఉండవా? మా కుటుంబానికి, మా బంధువులకి ఎవరికి గొడవలు ఉండవు. అందరూ వసుదైక కుటుంబంలాగా అందరం బాయ్ బాయ్ అని ఆలింగనం చేసుకుంటూ తిరుగుతున్నామా ఏంటి? ఎవరి కుటుంబాల్లో లేకుండా ఏముండవు సార్. ఏదో అనవసరంగా పాపం వాళ్ళ ఫ్యామిలీ సౌమ్యులు ఏమి అనరు. ఇళ్ల మీదకి వెళ్ళి కొట్టేవాళ్ళు అయితే ఇట్లా పుకార్లు పుట్టే కాదు. వాళ్ళు ఎవరి ఇళ్ల మీదకి వెళ్ళి కొట్టరు. ఇష్టారీతిగా ఎవడెస్ట్ వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంతే. రైట్. చిరంజీవి గారు కేరళ టూర్ విషయంలో ₹1 కోటి విరాళం ప్రకటించారు. వయనాడు ఘటనల నేపథ్యంలో ఆయన నేరుగా వెళ్ళి కలవడం, అక్కడ ముఖ్యమంత్రి విజయన్కి చెక్ ఇవ్వడం. సో దీన్ని ఒక సేవా కార్యక్రమంగానే చూడాలి, దీనికి కూడా రాజకీయ ప్రాధాన్యం ఉంది అనేటువంటి చర్చ నడుస్తుంది. అలాంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? కేరళలో జరిగినటువంటి ప్రకృతి విలయాన్ని చూసి మనసున్న వాళ్ళు ఎవరైనా సరే చెలించి సహకారం అందించాల్సిన అంశం అది. అందులోనూ
ఇండియాలో ఎక్కడ ఎలాంటి పెద్ద ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా తమ వంతుగా సహకారం చేసే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. అందులో ముందుండే వ్యక్తి చిరంజీవి గారు. ఇది వాళ్ళ కొత్తగా కేరళ విషయంలో జరగలేదు, ఈ రోజు కొత్తగా జరగట్లేదు. ఫస్ట్ నుంచి కూడా సమాజంలో యువతకి సేవాభావం నేర్పినటువంటి ఏకైక హీరో ఫస్ట్ నుంచి కూడా ఏపీ మొత్తం మీద చిరంజీవి గారు. అందులో భాగంగానే ఆయన కేరళ ప్రభుత్వానికి ₹1 విరాళం ఇవ్వడానికి వెళ్ళారు. దీన్ని మనం గొప్పగా చెప్పుకోవాలి. మన తెలుగు వ్యక్తి ప్రాంతీయ అభిమానాన్ని కాకుండా మన కేరళ వాళ్ళు మన రాష్ట్రం, మన ఇండియాలో రాష్ట్రం అని చెప్పేసి భావించి వెళ్ళి ఇచ్చారు అని చెప్పేసి. దీంట్లో రాజకీయాన్ని ఏం ఎతకాలి మనం అంటే ఎప్పుడు ఏదో ఒకటి వాళ్ళ మీద బురద జల్లడానికి మాత్రమే ఎత్తుక్కోవాలి. ఈ బురద జల్లే బ్యాచ్ అంతా కూడా ఆయనాడు వరదల్లో పోయినా బాగుండు. ఏంటి సార్ ఈ దారుణం అసలు? సామాన్య బాధల్లో ఉన్న ప్రభుత్వానికి వెళ్ళి ఆర్థిక సహకారం చేయడానికి వెళితే దాంట్లో కూడా సహకారాలు లెక్క పెట్టడానికి ఎవరన్నా సంఖ్యలన్నా ఉన్నాయా? ఎప్పటి నుంచి చేస్తున్నారు ఆయన? ఐ బ్యాంక్ అయినా, బ్లడ్ బ్యాంక్ అయినా, ఆక్సిజన్ బ్యాంక్ అయినా, స్టేట్ లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఈవెన్ కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కూడా సహకారం అందించారు కదండి వీళ్ళు. ఇవాళ కొత్తగా కేరళకి ఇస్తే దాని మీద ఎందుకు నెగిటివ్ ఎత్తుకుంటున్నాం మనం? చిరంజీవి గారి పర్యటన మామూలుగా చిరంజీవి గారి పర్యటన చేసి చెక్కిచ్చేంత అవకాశం అవసరం ఉండకపోవచ్చు, ఆయనకు అనుకుంటే కనుక పంపించవచ్చు. కానీ కొంత ప్రాధాన్యం ఉంది కాబట్టి పర్యటన చేసి ఆయన అక్కడికి వెళ్ళి మరీ చెక్కిచ్చారు అనేటువంటి వాదనని ఎలా చూడాలి మనం? అసలు ఇది ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదు, ఆయన యథావిధిగా సేవా కార్యక్రమంలో భాగంగానే ఇవన్నీ చేశారని అనుకోవాలా? ఒక ముఖ్యమంత్రిని ఇండస్ట్రీలో పెద్దగా ఉన్నటువంటి చిరంజీవి గారు వెళ్ళి స్వయంగా కలిసి ఇవ్వడం అనేది ఆయన చూపించేటువంటి, చేస్తున్న సహాయంలో కూడా చూపించేటువంటి కృతజ్ఞత. ఇది బుద్ధున్న వాళ్ళకి ఎవరికి తప్పుగా అనిపించదు. మనం ₹10 ఇస్తేనే మనం నేరుగా వెళ్ళి 10 కెమెరామెన్లను పిలుచుకొని 100 మందిని జనాలను పిలుచుకుని ఇచ్చేది ₹10 మళ్ళీ మనం చేసుకునే గ్రూప్ లో పబ్లిసిటీ 10 ఛానల్స్ కి పెట్టుకొని 10 గ్రూపుల్లో పెట్టుకొని ₹10కి 25 లక్షల ప్రచారం చేసుకుంటాము. చిరంజీవి గారు మాత్రం చెక్కు డైరెక్ట్ గా వెళ్ళి ఇవ్వకూడదు, అది తప్పైపోయింది జనాలకి. చెప్పాను కదండి, వాళ్ళు ఇళ్ల మీదకి వచ్చి కొట్టరు, ఇళ్ల మీదకి వచ్చి కొట్టేవాళ్ళు కనుక అయితే ఇట్లాంటి పుకార్లు వాళ్ళ మీద రేపరు. వాళ్ళు సౌమ్యులు కాబట్టి రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ బుద్ధి వాళ్ళ వైపు వంకరగానే చూసిద్ది. అదేం దౌర్భాగ్యం. వాళ్ళు మాత్రం జనాలందరినీ ఎన్ని చేసినా సరే క్షమించి ముందుకు వెళ్తానే ఉంటారు, అడిగిన వాళ్ళకి సాయం చేసుకుంటూ వెళ్తానే ఉంటారు. వాళ్ళు చేసుకున్న శాపమో వీళ్ళు చేస్తున్న పాపమో మాకు అర్థం కావట్లేదు. రైట్. ఇప్పుడు ఈ సీజన్లో వరుసగా పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక, చిరంజీవి గారు కేరళ, ఇక నాదెండ్ల మనోహర్ గారు ఢిల్లీ టూరు. దీనిపైన కూడా చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆయన కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సివిల్ సప్లైస్కి సంబంధించి సహాయం అడిగారు. 1,00,000 టన్నుల వరకు కందిపప్పు ఇవ్వాలన్నారు. అలానే అక్రమ మార్గాల్లో వెళ్ళినటువంటి సివిల్ సప్లైస్ ఇష్యూస్ పైన కొన్ని చర్యలు తీసుకోవడానికి కూడా లైన్ క్లియర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి నాదెండ్ల మనోహర్ గారి టూర్ సారాంశం? సార్, క్లియర్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆహార ధాన్యాల నిల్వలు ప్రస్తుతం ఉన్నటువంటి సప్లైకి తగ్గట్టుగా లేవు. ఫస్ట్ది. రెండోది, గతంలో వైసీపీ ప్రభుత్వం ఇష్టారీతిగా వ్యవహరించి నిల్వలకు లెక్కలు చూపించకుండా అక్రమ మార్గాన్ని తరలించుకోవడం మూలంగా పెద్ద ఎత్తున లోటు అనేది ఏర్పడింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడున్న ఇవ్వాల్సినటువంటి సరఫరా ప్రకారం పర్సంటేజ్, అలాగే లోటుగా ఉన్నటువంటి పర్సంటేజ్ రెండింటినీ కూడా తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్వయంగా మనోహర్ గారే ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి మంత్రిత్వ శాఖను కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి పప్పు ధాన్యాలు, అలాగే బియ్యం నిల్వలు, వీటికి సంబంధించి సహకారం కోరడం జరిగింది. ఇంకొక విషయం ఏంటి అంటే, స్టేట్ దాటి జరుగుతున్నటువంటి ఈ అక్రమ రవాణా ఏదైతే ఉందో దాని మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా ఇంటర్లింక్డ్ గా కొన్ని స్టేట్లతో ఇంటర్లింక్డ్ గా ఉంది ఈ మాఫియా మొత్తం. ఇంటర్లింక్డ్ గా ఉన్నటువంటి ఈ మాఫియాని కట్ చేసి ఏపీలో ఇట్లాంటి మాఫియా మళ్ళీ జరగకుండా ఉండడానికి ఖచ్చితంగా పక్క రాష్ట్రాల నుంచి సహకారం, అలాగే కేంద్రం నుంచి సహకారం తప్పనిసరిగా అవసరం. అందువల్లే ఆయన ఆ సహకారం కోరడం జరిగింది. ఒక మంత్రిగా, సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఆయన ఎంత అగ్రెసివ్ గా, ఎంత సక్సెస్ఫుల్ గా వర్క్ చేయాలో అంతే సక్సెస్ఫుల్ గా ఆయన చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. దాంట్లో భాగంగానే ఢిల్లీకి వెళ్లారు, కలిశారు. ఆయన తీసుకున్నటువంటి మినిస్ట్రీ ఎంత సమర్థవంతమైంది, రాష్ట్రానికి ఎంత అవసరమైంది అని చెప్పేసి మొట్టమొదటిసారిగా మనోహర్ గారి ద్వారానే మేము చూస్తున్నాం. గతంలో ఈ శాఖను గౌరవనీయులైనటువంటి కొడాలి నాని గారు ఇంకొకరు ఎవరెవరు నిర్వర్తించినప్పటికీ కూడా వాళ్ళు చేసిన పని కన్నా కూడా వాళ్ళు మాట్లాడిన భాష ఎక్కువ ప్రచారంలోకి వెళ్ళినారు. పని చేశారో లేదో మాకు తెలియదు బహుశా, లేదంటే ఆ భాష వల్ల మేము పనిని చూడలేకపోయాం కూడా మాకు కూడా తెలియదు. బట్ ఇవాళ మనోహర్ గారు మాటలు తక్కువ చెప్తూ పనులు ఎక్కువ చేస్తూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆయన వర్క్ మాట్లాడుతుంది ఇక్కడ అందరితోటి. ఇప్పుడు రాష్ట్రం సరిహద్దులు దాటి వెళ్ళేటువంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, ఎర్రచందనానికి సంబంధించి కర్ణాటక, ఆంధ్ర బార్డర్లో చాలా విజిలెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది అని. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నిటికీ పర్యటన ఉంటుందా? ఇటు తెలంగాణ రాష్ట్రం, అటు ఒరిస్సా కానీ మొత్తం చుట్టూ ఆంధ్రప్రదేశ్కు సరిహద్దులో ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నింటిలోనూ ఈ పర్యటనలు చేసే అవకాశం ఉంటుందా? ఏపీకి ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించడానికి ఏ రాష్ట్రంతో
ఎలాంటి పర్యటనలు జరిపి ఎలాంటి సహకారం కోరాలి అన్నా నిర్మోహమాటంగా నిస్సందేహంగా వెళ్ళి కలిసి అడగడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో భాగంగానే మీకు చెప్పాను ఫస్ట్ లోనే, రాజకీయ వైరిగా ఉన్నటువంటి యూపీఏని కూడా రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు అని. ఇంకింతకు మించి ఆయన ఎంత నిస్వార్థంగా ప్రజల కోసం దిగి పని చేస్తున్నారన్నది మనం ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎన్డీఏలో ఉండి యూపీఏ గవర్నమెంట్ లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని వెళ్ళి అడిగారు. ఇంక మరి పక్కన ఉన్నటువంటి తెలంగాణ కానివ్వండి, ఇంకా తమిళనాడు కానివ్వండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సరిహద్దులను పంచుకున్నటువంటి ఏ రాష్ట్రం గురించి ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే, ప్రజల మంచి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో జరుగుతున్న నేరాల కట్టడి కోసం, వీటన్నింటికి సంబంధించి అన్ని రకాల చర్యలు మిగతా రాష్ట్రాలతో కోఆర్డినేట్ అయి తీసుకుంటారు. రైట్. ఇక పార్టీ వ్యవహారాలకు వస్తే మెంబర్షిప్ డ్రైవ్, క్రియాశీల సభ్యత్వాల నమోదు అనేది ఒక రికార్డు స్థాయిలో జరిగిందండి. ఏంటి ఫైనల్గా క్లారిటీ వచ్చిందా? ఎంత నంబరు నమోదైంది? అలానే జిల్లాకి 5,000 చొప్పున టార్గెట్ పెట్టామని చెప్పి అన్నారు. ఆ నియోజకవర్గానికి 5,000 చొప్పున. సో అన్ని నియోజకవర్గాల్లో మీరు అనుకున్నటువంటి టార్గెట్స్ రీచ్ అయ్యారా? సార్, ఇది మెంబర్షిప్ డ్రైవ్ అనేది యాక్చువల్ గా మేము ఊహించిన దానికన్నా ఎక్కువ జరిగింది. అంటే అధికారంలో ఉన్నామా అనియా, లేదంటే మమ్మల్ని ఇంకా ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు అనే, లేదంటే క్రియాశీలక బీమా భద్రత వీలైనంత వరకు తీసుకుంటూ భవిష్యత్తు భరోసా ఉంటుంది అనేటువంటి నమ్మకమా, కారణం ఏదైనా అవనివ్వండి, మాక్సిమం 10 లక్షలు చేస్తాంలే అనుకున్న మాకు ఈజీగా 12 లక్షలు క్రాస్ అయిపోయింది. అంత స్థాయిలో ప్రజలు మమ్మల్ని ఆదరించి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వీళ్ళందరి బాధ్యతని కూడా రానున్న రోజుల్లో మాదిగానే భావించి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే బాధ్యత జనసేన పార్టీ తీసుకునిద్ది. ఇది మేము సాధించిన గవర్నమెంట్ లో ఉన్నందువల్ల సాధించిన సక్సెస్ అనుకోవటం లేదు. డెఫినెట్ గా ప్రజల్లో మేము సంపాదించడం నమ్మకంగా మేము భావిస్తున్నాం. కానీ చాలామంది నాయకులు జనసేనలోకి రావడానికి, అంటే ఇప్పుడు కార్పొరేటర్లుగా ఉన్నవాళ్ళు, కౌన్సిలర్లుగా ఉన్నవాళ్ళు, మాజీ ప్రజాప్రతినిధులు, వీళ్ళందరూ కూడా క్యూ కడుతున్నారు అని ఒక లిస్ట్ వస్తుంది. ఆల్రెడీ మనం జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో చూసాము జనసేనలోకి, టీడీపీలోకి వలసల్ని. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వలసల పర్వం అనేది దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారా పవన్ కళ్యాణ్ గారు? అన్ని చోట్ల మొదలవుతాయా? వైసీపీ నుంచి వచ్చే చేరికలకు సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్. వాటికి సంబంధించి వాటికి అనుగుణంగా మాత్రమే ఏ నియోజకవర్గం నుంచి అయినా, ఏ జిల్లా నుంచి అయినా చేరికలు అనేవి వైసీపీ నుంచి జనసేనలోకి ఉంటాయి. ఖచ్చితంగా కొన్ని నిబంధనలు అయితే పెట్టారు. ఆ నిబంధనలకి అనుకూలంగా ఉన్న వాళ్ళు మాత్రమే జనసేనలోకి వస్తారు. ఆ నిబంధనలకి అనుకూలంగా లేని వాళ్ళు ఖచ్చితంగా జనసేనలోకి అయితే ఎంట్రీ ఉండదు. ఎందుకంటే ఒక భావజాలంతో నిలబడ్డాం ఇన్ని రోజులు. మమ్మల్ని మేమే తీసుకొచ్చి వాళ్ళ ద్వారా పొల్యూట్ చేసుకునే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి లేదు కాబట్టి, కొంతవరకు 100 మార్క్స్ సంపాదించకపోయినా సరే అట్లీస్ట్ ఒక 60-50 మార్క్స్ సంపాదించే స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు మాత్రమే పార్టీలోకి ఎంట్రీ తీసుకుంటారండి. సో ఎవరున్నారు అలాగే పెద్ద లిస్టు చదువుతున్నారు చాలా మంది సీనియర్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఈ లిస్ట్ వస్తుంది. ఎవరెవరు ఉన్నారు? ఎవరు టచ్ లో ఉన్నారా? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఒకటి ఇష్యూ ఏముంది అంటే, గతంలో టీడీపీతో పనిచేసి టీడీపీతో పొసగక రాజకీయంగా దూరం అయిన వాళ్ళు ఇవాళ మళ్ళీ వాళ్ళకి రాజకీయ ప్లాట్ఫామ్ కావాలి అంటే వేరే ఆప్షన్ లేదు. ఓన్లీ జనసేన ఉంది స్టేట్ లో ప్రాంతీయ పార్టీ కింద. అందువల్ల డెఫినెట్ గా జనసేన చూస్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ స్థాయిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా జనసేన వైపు చూస్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఇది పెరిగిద్ది అనమాట. తగ్గేదైతే కాదు, పెరిగిద్ది. ఎందుకంటే వైసీపీ నిలబడ్డ తీరు, ఇప్పుడు వైసీపీ నడుపుతున్న తీరు, వైసీపీ ఓటమి పాలైన తీరు అన్ని అవగాహన చేసుకుంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే వైసీపీ అనేది రానున్న రోజుల్లో కనుమరుగైపోయింది అన్నది ఒక క్లారిటీ ఉండేది. సో అట్లాంటి పార్టీలో ఇంకా ఉండడం అనేది వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు మంచిది కాదు. కాబట్టి డెఫినెట్ గా ఏదో ఒక సేఫ్ ప్లేస్ కి వాళ్ళు చేరుకోవాలి. ఆ సేఫ్ ప్లేస్ చేరుకునే క్రమంలో టీడీపీ వైపు వెళ్ళలేకపోతే డెఫినెట్ గా వాళ్ళకు కనిపిస్తున్నటువంటి ఆల్టర్నేటివ్ జనసేన. అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేయడం అంటే నిజంగానే ఒక రకమైన వ్యక్తిత్వాలు ఉన్న వాళ్ళకి అదొక సవాలు, ఒక రకమైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి అదొక వరం. కానీ కూటమి రాజకీయాల్లో ఉద్దేశపూరితంగా వైసీపీని టార్గెట్ చేశారు, హత్య రాజకీయాలకు తెరదీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కూడా నంద్యాల పర్యటన చేశారు. కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయన యాత్ర సాగింది. రకరకాల ఆరోపణలు చేశారు. జాతీయ స్థాయిలో దీన్ని మళ్ళీ ఒక అంశంగా, చర్చనీయాంశంగా తీసుకొస్తామంటున్నారు. నిజంగా ప్రజాస్వామ్యం మనలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా కూటమి ఆధ్వర్యంలో? సార్, మీకు ఆంధ్రాలో ఎక్కడన్నా బంధువులు ఉన్నారా? ఉన్నారు, ఎందుకు లేరు? మీరు మీ బంధువుల ఊరికి ఎవరికైనా కాల్ చేసి వాళ్ళ ఊర్లో ఎవరైనా వైసీపీ నాయకులు ఎవరైనా హత్య గావించబడ్డారని కనుక్కోండి. మా ఊర్లు, మా బంధువుల ఊర్లు, మా చుట్టుపక్కల ఊర్లు, నాకు తెలిసిన మా జిల్లాలో ఎక్కడ ఎవరిని హత్యలు చేయలేదు. ఫస్ట్ది. రెండోది, ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి జనరల్ గా మిగతా రాజకీయ నాయకులు ప్రజల్లో సమస్యలు ఉంటే ప్రజల్లోకి బయటకు వెళ్ళొచ్చు, లేదా ఏదన్నా ప్రజల అభివృద్ధి ఉంటే అభివృద్ధి చెప్పుకొని బయటకు వెళ్ళొచ్చు.
కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా ఎలా బయటికి వెళ్ళాలో తెలియదు. ఆయనకి ఉన్నటువంటి ఒకే ఒక్క ప్రచార సాధనం శవం. ఆ శవం ఉంటేనే ఆయన బయటికి వెళ్ళగలరు జనాల్లోకి. గతంలో వాళ్ళ నాన్నగారి యొక్క మరణాన్ని యూజ్ చేసుకొని ఎలా అయితే ఏ కారణంతో చనిపోయినప్పటికీ కూడా వాళ్ళ నాన్నగారి కోసమే చనిపోయారని చెప్పేసి తిరిగారు, ఇవాళ మళ్ళీ బయటికి రావాలి ఆయనకి ఏముంది ఇప్పుడు ప్రచార సాధనం ఏముంది, అందుకని శవాలను ఎత్తుక్కుంటున్నాడు. ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకి కార్యకర్తలకి సాటి సోదరిగా నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, ఇవాళ ఆయన బయటికి తిరగడానికి శవం కావాలి నిరంతరం. సో మొన్న వినుకొండ శవాన్ని ఉపయోగించుకున్నారు, ఇవాళ నంద్యాల శవాన్ని యూజ్ చేసుకుంటారు. రేపొద్దున శవం దొరకకపోతే మీలో ఎవరో ఒకళ్ళ మీద అదే దాడి జరిగేసి మీకోసం వస్తాడేమో పరామర్శకు. కాబట్టి ఎవరికి వాళ్ళే సెల్ఫ్ ప్రొటెక్షన్ లో కేర్ఫుల్ గా ఉండండి వైసీపీ యొక్క కిరాతక మోకాల నుంచి. నేను ఇది ఓపెన్ గా చెప్తున్నాను విషయాన్ని వైసీపీలో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఆయనకి ఇది తప్ప వేరే తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి జనాల్లోకి ఎలా రావాలి అనేది తెలీదు. ఆయన తెలిసిన ఒకే ఒక్క కారణం మరణం. సో ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలని ఇంకా ఇప్పటికీ నియంత్రించలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందా? శాంతి భద్రతలకు సంబంధించి కానీ జరుగుతున్నటువంటి ఘటనలపైన కానీ రోజు అక్కడ అటెంప్ట్ జరిగింది, ఇక్కడ మర్డర్ జరిగింది, ఇటువంటి వ్యవహారాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఫైల్స్ మాయమైపోయేటువంటి సన్నివేశాలు చూసాను నిన్న మొన్నటి వరకు. సో ఇంకా కంట్రోల్లోకి రాలేదా? ఇంకా అదే తరహాలో నడుస్తుందని అనుకుంటున్నారా మీరు? ప్రభుత్వ కార్యాలయాల్లో నుంచి ఫైల్స్ మాయం అవుతున్నాయి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వ్యవస్థలో ఆయన అనుచరులనే పెట్టుకున్నారు. ఇవాళ తీగలాగితే డొంక కదిలిద్ది అన్నట్లుగా ఏ ఆఫీసులో ఏ స్కామ్ ముట్టుకున్నప్పటికీ కూడా అన్ని తీగలు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆగుతాయి. ఆ విషయం మనందరికీ తెలుసు. అందులో భాగంగానే ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి ఉద్యోగస్తుల ద్వారా ఆధారాలను మాయం చేసే ప్రక్రియను జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు. మొదటిది. రెండోది, ఎవరు రాష్ట్రంలో హింసను ఎంకరేజ్ చెయ్యం. హింస అక్కడక్కడ జరుగుతోంది. దానికి కారణం ఏంటి అంటే రెచ్చిపోయినటువంటి వైసీపీ కార్యకర్తలు. అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలమైనటువంటి విమర్శలు చేస్తున్నారు ఒకటి. రెండోది, కేంద్ర ప్రభుత్వమే సెక్యూరిటీ బాధ్యతలు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి తీసుకోవాలనేటువంటి నిర్ణయం ఉంది. సో ఈ రెండు అంశాలని చూసినప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతుందా, లేదంటే ఈ హింసని అణచడంలో కానీ శాంతి భద్రతలను కాపాడడంలో కానీ విఫలమవుతుందనేటువంటి సంకేతం ఇస్తున్నారా? విపక్ష నేతకి కేంద్రమే భద్రత కల్పించే బాధ్యత తీసుకోవాలనుకోవడాన్ని ఎలా చూడాలి? విపక్ష నేతకి అసలు ఎవరి వల్ల ముప్పు ఉంది? ఫస్ట్ది, గతంలో ఈయన చేసినటువంటి హత్యల్లో పాలు పంచుకున్నటువంటి ముద్దాయిలు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ద్వారా ఉందా, బాధితులు వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా ఉందా, లేదా నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఉందా అన్నది ప్రధానంగా మనం తేల్చుకోవాల్సిన అంశం. ఇప్పుడున్న ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఓటమితోనే పూర్తయిపోయింది మా బాధ్యత. అంటే అంత ఘోరమైనటువంటి పరాభావం ప్రజలే అతనికి అందించారు. కాబట్టి ఇప్పుడు అతన్ని మళ్ళీ పట్టించుకొని అతని మీద ఏదో దాడులు చేసి మళ్ళీ ప్రజల సింపతి క్రియేట్ చేసేటువంటి ఒక తప్పు పరిస్థితి, తప్పు పనులు ఎన్డీఏ కూటమి చేయదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి, ఏపీలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి నథింగ్. అతను అంటే అసలు కన్సిడర్ చేసే సిచ్యువేషన్ కూడా లేదు. అతనికి ఎవరి ద్వారా భయం ఉంది అన్న విషయం మీరు ఫస్ట్ గమనించుకోవాలి. గతంలో మనం చేసినటువంటి పరిటాల రవి గారు, లేదంటే వివేకానంద రెడ్డి గారు, వీళ్ళందరి యొక్క హత్యలకు సంబంధించిన కారణాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఏమైనా చేస్తారని చెప్పేసి అతను తాడేపల్లి ప్యాలెస్ కి పెద్ద పెద్ద ఇనప కట్టడాలు కట్టున్నాడని చెప్పేసి అందరూ చెప్తున్నారు. వాళ్ళ ద్వారా ఉన్నటువంటి థ్రెట్ కి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద బురదను రుద్దడం అనేది సవ్యమైన పద్ధతి కాదు. అట్లా ఉంటే నాకు ఈ వ్యక్తుల ద్వారా హాని జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి కేంద్రానికి నివేదిక ఇచ్చుకొని భద్రత కేంద్రం కనుక కల్పిస్తే తెచ్చుకోమని చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వంలో కూడా ఒక విపక్ష నేతకి ఎప్పుడు కూడా ఈ స్థాయిలో భద్రత ఇవ్వలేదు. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నారు. అదేమంటే పులివెందుల పులి సింగిల్ గా వచ్చింది, సింహం మా అన్న ధైర్యం శౌర్యం అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ లాగా నిరంతరం భయంతో బతుకుతున్న జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయి ఎలివేషన్ లో కార్యకర్తలు ఎందుకు ఇస్తారో మాకు ఇప్పటికే అర్థం కాల. ఈ రోజు కూడా ఏపీలో ఉండేదానికన్నా కూడా బెంగళూరులోనే ఎక్కువ ఉంటున్నాడు. కారణం ఏంటనేది తెలియదు. నిజంగానే బెంగళూరు ప్యాలెస్ కి భద్రత ఎక్కువ, తాడేపల్లి ప్యాలెస్ కి భద్రత తక్కువగా ఉందా, లేదా ఆ ప్రభుత్వం బాగా అతనికి రక్షణ కల్పించింది ఈ ప్రభుత్వం కల్పించదేమో అని చెప్పేసి భయం ఉందా, అసలు ఎవరి ద్వారా అతను ప్రాణహాని ఉందని భయపడుతున్నాడు అనే దాని గురించి అతనే మీడియాకు చెప్తే ఒక రకమైనటువంటి క్లారిటీ ఈక్వేషన్స్ ఏమైనా మారుతున్నాయా? మీరంతా ఎన్డీఏ కూటమిగా ఉన్నారు కాబట్టి వైసీపీ యూపీఏ కూటమి లేదా ఇప్పుడు ఐఎన్డీఐఏ కూటమికి చేరువగా వెళ్తున్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? గత పార్లమెంట్లో వక్ఫ్ ఆస్తుల ఉపసంహరణ బిల్లుకు సంబంధించినటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ బిల్లుకి
వ్యతిరేకంగా నిలబడడం. సో ఇవన్నీ కూడా అనూహ్యమైన పరిణామాలుగా కనిపిస్తున్నాయి. నిజంగానే ఏపీలో INDIA కూటమి ఫామ్ అవుతుందా? తప్పనిసరిగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి నుంచి అతను బయటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అవతల కూటమిని ఆశ్రయించడంలో సాధారణమైన విషయం. అదే మనం పెద్దగా పోతొద్దలు పెట్టి చూడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ ఇంట్లో కాదన్నప్పుడు ఆ ఇంటి పంచం చేరడం సహజం. అందులో భాగంగానే అతను ఇప్పుడు బెంగళూరు వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతోటి మంత్రాలు జరుపుతున్నాడు అన్న విషయం కూడా మనం చూస్తూనే ఉన్నాం. రేపొద్దున రాబోయే రోజుల్లో పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ ఒకటే ఈ పోటీ చేసినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ తల్లికి పిల్లకి మధ్యలో చెల్లి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఆరుణ గారు, మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు రాబోతున్నాయి. మరో కూటమి దిశగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ఒక ప్రయత్నం జరిగిన కాంగ్రెస్లో షర్మిల ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు మెగా బ్రదర్స్ టూర్స్ రెండు కూడా ప్రత్యేకమైనవి. కర్ణాటకతో సత్సంబంధాల దిశగా పవన్ కళ్యాణ్ వేసినటువంటి అడుగులు, అక్కడ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి కావు. ఆయన చెప్పిన వ్యాఖ్యల్ని చూసి భుజాలు తడుముకోవడం సరికాదనేటువంటి మాట రాయపాటి అరుణ్ గారు చెప్తున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి యాత్ర పూర్తిగా వ్యక్తిగతం, ఆయన సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈ పర్యటన చేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన కూటమి ప్రధానంగా తమదైన శైలిలో ప్రజలకు సరైన పాలన అందించే దిశగా బలమైన ముద్ర వేస్తుందని రాయబడ్డారని చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.